సార్, ఆ రోజు దూరాన పసుపు రంగు బస్సు ఒకటి వెళ్ళింది సార్. వాసన్ సార్, డాగ్స్ కోడ్ని పిలవండి. ఓకే సార్. దీన్ని తెరవండి. సార్, ఇది గోడౌన్ సార్. ఇందులో చెత్త మాత్రమే ఉంటుంది. పర్వాలేదు, తెరవండి. సార్, దీనికి నా దగ్గర లేదు, ఓనర్ దగ్గర ఉంది సార్. ఏమయ్యా, ఏంటి గుడౌన్ అన్నావు, ఇంత శుభ్రంగా ఉంది? సార్, నేను పనిలో చేరిన 2 ఏళ్లలో ఇప్పుడే ఇంత శుభ్రంగా చూస్తున్నాను. సార్, ఇప్పుడే క్లీన్ చేసినట్టుంది సార్. వాసన్ సార్, ఈ జుట్టుని DNA టెస్ట్కి పంపించి ఆ అమ్మాయిల DNAతో మ్యాచ్ అవుతుందా అని చెక్ చేయమనండి. ఓకే సార్. ఫారెన్సిక్ని రమ్మని చెప్పండి. సార్, దూరంగా ఉండండమ్మా, దూరంగా ఉండండి. నా మాట వినండి, దూరంగా ఉండండి, తర్వాత మాట్లాడొచ్చు. అయ్యా, ఎవరయ్యా వీళ్ళందరినీ రమ్మంది? నేనేనయ్యా. డిఎస్పీ సరేనయ్యా చెప్పమన్నారు. నాకెందుకు చెప్పలేదయ్యా? సీనియర్ ఆఫీసర్ ఏది చెప్పినా ఎదురు చెప్పకుండా చేయమని మీరే కదయ్యా చెప్పారు. సార్ 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 ప్లీజ్ సార్ 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 అసలు ఏం జరిగింది సార్? దీని వెనకాల ఎవరున్నారు సార్? సార్ ప్లీజ్ సార్ చెప్పండి సార్. ఎవరు చేస్తున్నారు సార్ ఏ సమాధానం చెప్పాలో ఒక వారం ఆలోచించారా? మీకు సమాధానం చెప్పడానికి నాకు 10 సెకండ్లు చాలు. నిజం చెప్పాలని కొంచెం టైం తీసుకున్నాను. ఏంటి సార్ ఆ నిజం? నెల్లూరులో రేబాల గ్రామానికి చెందిన 2 అమ్మాయిల్ని పరువు కోసం హత్య చేయబడ్డారని చెప్పిన కేసులో హఠాత్తుగా ఆ 2 అమ్మాయిల్ని దారుణంగా రేప్ చేసి చంపారని, అంతేకాకుండా ఇంకొక అమ్మాయి పరిస్థితి ఏమైందో తెలీదని నెల్లూరు జిల్లాకు చెందిన స్పెషల్ ఆఫీసర్ అయిన IPS విజయ్ రాఘవన్ తెలిపారు. హత్య చేసిన వాళ్ళని కనిపెట్టారా సార్? మాకు దొరికిన ఆధారాలను బట్టి చూస్తే విజయవాడ పసు ఫ్యాక్టరీ ఓనర్ గుణశేఖర్ వాడి ముఠా ఈ పనిచేసిందని తెలుస్తోంది. అతి త్వరలో వాళ్ళని అరెస్ట్ చేస్తాం. ఈ హత్య మోటివ్ ఏంటి సార్? అహంకారం. మంత్రి నాచియప్పన్ అల్లుడైన గుణశేఖరే దోషి అని ఆధారాలు ఉన్నట్టుగా విజయరాఘవన్ IPS తెలియజేసిన దాన్ని బట్టి ఆయన మీద ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారని ప్రజలందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారనే చెప్పాలి. అడిగి తెలుసుకుందాం. ఆడవాళ్లకి వ్యతిరేకంగా ఇలాంటి చర్యలు జరుగుతున్న దానికి కారణం అధికారంలో ఉన్న మీ పార్టీయే కారణమని మీరు అంగీకరిస్తారా? చేసేది వాళ్ళని తెలిసి కూడా ఎక్కడ యాక్షన్ తీసుకుంటారు?
అదేనమ్మా నేను చెప్తున్నాను. ప్రజలకు బాగా తెలుసు ఈ విషయాన్ని ఏఎస్పీ కూడా చెప్పారు కదా. అయితే ఏమంటారు? ఆ గుణశేఖరన్ కు స్కూల్ కు సంబంధమే లేదా? లేదంటే మినిస్టర్ నాట్య పనికి గుణశేఖర్ ఎవరో తెలియదంటారా? చాలే ఊరుకోండి. అతను ఎందుకు జైలుకి వెళ్తున్నాడు అనుకుంటున్నారు? రాజకీయానికి ట్యూషన్కి వెళ్తున్నాడు అనుకోండి. నేను నీకు 2 దారులు చెప్తా. ఒకటి, నాకు సంబంధం లేదని మీ అక్క కొడుకుని ఇరికించి నీ పదవిని కాపాడుకో. లేదంటే మీ ఇద్దరిని ఇరికించి పార్టీ దాన్ని కాపాడుకుంటుంది. ఈ రెండింటిలోనూ మీ అక్క కొడుకుని కాపాడే మార్గమే లేదు. సరే, కేసు సిబిఐకి మారుద్దాం. ఎప్పట్లాగే జనాలు మర్చిపోతారని నమ్ముదాం. కుమార్ మీద ఇన్ని కేసులు ఫైల్ చేశారు. ఎందుకు ఒక్క ఛార్జ్షీట్ కూడా ఫైల్ చేయలేకపోయారు? ఎందుకు ఒకసారి కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేయలేకపోయారు? లక్ష్మి దొరుకుతుందని నాకు నమ్మకం లేదు. ఇదిగో అన్నా, మెకానిక్ సురేష్ ని 4 రోజులు ఫాలో అయ్యారన్నా. ఆ గుణశేఖర్ ఎక్కడున్నాడో తెలిసిపోయింది. శంకర్, తప్పు చేసిన వాటికి శిక్ష పడేలా చేయడానికి మనం ఎక్కడున్నాం. శిక్ష వేసి తప్పు చేయించడానికి కాదు. సురేష్ వాళ్ళ అమ్మ పనిచేసే పశువుల పాకలోనే ఉన్నాడు. జీపుని తగలబెట్టిన ఈ కేసు తప్ప కుమార్కి అగెన్స్ట్ గా ఏ ఎవిడెన్స్ లేదని చెప్పి ఐపీసీ 468 ప్రకారం ఒక ఏఎస్పీగా నా ఫుల్ పవర్స్ ఉపయోగించి అన్ని కేసులు క్లోజ్ చేస్తున్నాను. కుమార్, ఇలాంటి చండాలుండి అలాగే విలవిల్లాడేలా ఉరి తీయాలరా. రారా. మీ దగ్గర కొత్తగా చెప్పడానికి ఏమీ లేదు. చార్మినార్ అంటే హైదరాబాదు, ఆగ్రా అంటే తాజ్ మహల్. అలాగే మన పార్టీ అంటే చట్టాన్ని కాపాడుతుంది. అలా ఉన్నప్పుడు తప్పు చేసింది మినిస్టర్ అల్లుడైనా సరే లేదా మినిస్టరే అయినా సరే చట్టం దాని పని అది చేస్తుంది. గుణశేఖర్ ఇప్పుడు అదృశ్యమైనందువల్ల అన్నా, అతన్ని నువ్వు చాలా గొప్పడివన్నా. కొత్త ఎవరికి టీడీపీ తెలియకుండా దాచిపెట్టేశావు. అది వదిలే, నాకు సరుకు తీసుకురా తమ్ముడు. అన్నా, నేను వచ్చేటప్పుడు 2 ఆఫ్లు ఉన్నాయి కదన్నా. మత్తులో తాగింది మర్చిపోయి మళ్ళీ తాగేశాను రా. సరేలే, తీసుకొస్తాను. రే, ఇన్స్పెక్టర్ వచ్చేసినట్టున్నాడు. ఆయనకి వెజ్ లో ఏదో ఒకటి తీసుకురా. సరే అన్నా. లక్ష్మి ఎక్కడ? చెప్పరా, లక్ష్మి ఎక్కడ? తెలీదు. చెప్పు. లక్ష్మి ఎక్కడ? చెప్పరా, లక్ష్మి ఏం చేశారు? చెప్పరా, రేయ్, చెప్పు. నేనెవరో స్టేషన్ అడుగుతున్నారా? నన్ను అడుగుతున్నావు? వెళ్ళి పోలీసులను అడగరా. నువ్వు ఇలా అడిగితే చెప్పరా నిన్ను. అదెలారా? తినే తిండి మొదలు మొక్కే దేవుడు వరకు మేం మైలా. కానీ మా ఆడబిడ్డల మీద అత్యాచారం చేసేటప్పుడు ఆ మైల్ లేదు కదూ. నిన్ను లక్ష్మి ఎక్కడుందో చెప్పు. చెప్పరా, లక్ష్మి ఎక్కడ? ఇప్పుడు కూడా చెప్తున్నాను, లక్ష్మి ఎక్కడుందో నాకు తెలియదు. ఆగండ్రా. మేము వాళ్ళని తీసుకెళ్లి బంధించడం నిజమేరా, కానీ చంపడానికి తీసుకెళ్లేటప్పుడు తప్పించుకుని పారిపోయింది. తన కోసం వెతికాం, కానీ తను దొరకలేదు. కొట్టిన 2 ఆఫ్ రక్తంగా పోతుందిరా. రే కుమారు, కొడితే నీకు మాత్రం నొప్పెడుతుందా? మంచిది కుమారు, నన్ను కాల్చిపారాయి. కాల్చరా. మీలాగా అనుక్షణం బాధపడుతూ బతికే బతుకు నాకొద్దురా. ఏంద్ర కుమార్ ఆలోచిస్తున్నావు?
కాల్చరా. కుమార్, రే కుమార్, ఏం చేస్తున్నావు? వీణ్ణి డిఎస్పీ విజయ్ కప్పగిద్దాంరా. ఏంద్ర కుమార్, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? మన వాళ్ళందరూ నడి రోడ్డు మీదకి రావడానికి కారణం ఆ పోలీసులేరా? అలాంటిది పోలీసులు నమ్మబట్టున్నావా? అతని చేతిలో ఉన్న చట్టాన్ని ఈ కుక్క ఇక్కడికి వచ్చి దాక్కున్నప్పుడే నీకు అర్థం కాలేదా? ఒకడు చట్టాన్ని సరిగ్గా వాడుకుంటున్నాడని. సరైన వాళ్ళ చేతిలో చట్టం ఉన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు చట్టాన్ని వాళ్ళ చేతిలో తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎన్ని సంవత్సరాలుగా ఎంతో మందిని నమ్మి ఏమారాం. ఈ ఒక్కసారి మనం ఏమారమని నమ్ముదాం. కుమార్, నేను చెప్పేది విను. బయట విషయం చాలా పెద్దదైంది. అనవసరంగా ఈ విషయంలో తలదూర్చి తలకాయ నొప్పి తెచ్చుకోకు. అతన్ని నాకు వదిలేసి వెళ్ళు. నువ్వు అనుకున్నట్టుగా అతన్ని అరెస్ట్ చేయడానికే వచ్చాను. వీడిక్కడే ఉన్నాడని నువ్వు ఇప్పుడే తెలుసుకున్నావా? పోలీస్ చొక్కా వేసుకున్న హంతకులరా మీరు. వీడిని నీకు అప్పగించే అవకాశమే లేదు. వీడిని ఏం చేయాలో నాకు తెలుసు. నువ్వు వెళ్ళు, బండిదిరా. ఎక్కరా రా, బండిదిరా, బండెక్కరా. బండెక్కరా, ఎక్కరా. చూసావా కుమార్, ఇదే తలరాతంటే. మొదట మీ దగ్గర నుంచి వీడిని కాపాడటానికి నేను టెన్షన్ పడ్డాను. ఇప్పుడు మా దగ్గర నుంచి వీడిని కాపాడటానికి నువ్వు టెన్షన్ పడుతున్నావు. కుమార్, నీకు తెలియదంటూ ఏమీ లేదు. వీడు ప్రాణాలతో ఉంటే అందరికీ కూడా ప్రమాదం. కుమార్! ఏంటి సార్? సరే, అక్కడి